ఏమే పాలు క్యాన్ రెడీ అయిందా? అయిందండి, ఇదిగో. నేను వెళ్ళి గేదె పాలు తీసి సెంటర్లో అమ్మేసి వస్తా. ముద్దపప్పు ఆవకాయ పచ్చడి వండేసి భోజనం రెడీ చేసి. ఒక్కదాన్ని ఇంట్లో పని చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. పిల్లల్నేమో నా మొగుడు హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాడు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో పెట్టి చదివిస్తే డబ్బులు అయిపోతాయని హాస్టల్లో పెట్టాడు. నా కూతురు నా ఇంటి దగ్గర ఉంటే నాకు సాయం వచ్చేది. ఏం చేస్తాను, చేసుకోలేకపోతున్నాను, తప్పదు. అరే రాజేష్, ఇది మా ఫ్రెండ్ ఇల్లు. మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎంతసేపు కాలితే అంతసేపు ఉండొచ్చు, మనకి ఏ ఇబ్బంది ఉండదు. నిజమా? అవునరా, లాడ్జ్లో అయితే మనకి ఇబ్బంది కదా, అందుకనే మా ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చా. నువ్వు చాలా తెలివైందా రోజా. నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావు. ఇదేంటి ఇలా గొరగెట్టు పడుకుంది? ఓసే లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. రోజా వచ్చావా? వచ్చానక్క. సరేరా, ఇలా కూర్చో. అంత మత్తుగా పడుకున్నావేంటి? ఇంట్లో పని అంతా చేసుకుని నీరసంగా ఉందని పడుకున్నాను. అవునా? ఇంతకీ మీ ఆయన వెళ్ళాడే, సాయంకాలానికి వస్తాడే. అవునా? సరే, ఇంతకీ పని ఏంటే పని కట్టుకుని వచ్చావు? అదేంటే లక్ష్మి, నాకెప్పుడు నువ్వు సాయం చేస్తావు కదా, అలాగే వీళ్ళు తెచ్చుకున్నా. కుర్రోళ్ళ ఉన్నాడు. కుర్రాడైతేనే కదా మనకు బాగా డబ్బులు ఇచ్చేది, మనకు బాగా పనిచేసేది. సరే, ఇంతకీ లోపలికి వెళ్ళమంటావా? అది కాదే రోజా, మా ఆయన వచ్చేస్తాడేమో ఇప్పుడు. సాయంత్రం వస్తానంటున్నారు కదా, అప్పుడు దాకా ఉండం. కుర్రాడే కదా, తొందరగా పని అయిపోతే స్పీడ్గా వెళ్ళిపోతాం. సరేలేవే, లోపలికి వెళ్ళు, తొందరగా పని కానిచ్చుకుని వచ్చే. ఏదో తెలిసిన ఫ్రెండ్ కాదని సాయం చేద్దాం అనుకుంటే రోజు పొగడుతో వస్తుంది ఇది ఇంటికి. ఏంటో, ఈ విషయం నా మొగుడికి తెలిసిందంటే చంపేస్తాడు. హాయ్ బాబో, టైం చూస్తే మా ఆయన వచ్చే టైం అయింది. ఇది ఇంకా బయటికి రాలేదేంటి? ఏమే రోజా, ఓసే రోజా, రోజా.
కుర్రోడు కొంత టైం పట్టేలాగా ఉంది స్టార్ట్ అవ్వడానికి. తొందరగా కానీయే. ప్లీజే వచ్చేస్తామే ఒక అరగంట. సరే కానీ. మీ ఆయన వచ్చేటప్పుడు కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాం లేవే, నువ్వేం భయపడకు. ఏటో దీని పద్ధతి ఏమో నాకు అర్థం కాదు. తొందరగా తెమిలిసే బాబా, నా మూడు వస్తే చంపేస్తాడు. థ్యాంక్సే, కొంచెం లేట్ అయింది, ఏమనుకోకే. మా ఆయన రావాలి, అప్పుడు నాకు ఉంటుంది. మీ ఆయన రాకుండా మేము వెళ్ళిపోతున్నాం కదా, ఓకేనా? బాయ్. ఏంటో ఎప్పుడు మారతానని చెప్పుద్ది, ఇది మట్టుకు మారదు. ఏదో ఒక రోజు సాయం చేసినందుకు రోజు ఎవరికి నేసుకుని వస్తుంది. ఏమే లక్ష్మి, ఆ వంటగదికి తాళం వేసి ఆ గ్లాస్ మజ్జిగ తీసుకుని రా, నిద్ర వస్తుంది. మజ్జిగ తీసుకోండి. సర్లే కూర్చో. ఏంటి ఇవాళ కూర అలా ఉండవు? ఏ బాగాలేదండి. బాగాలేదు అసలు, కారం ఎక్కువ వేసావు, నాకు అసలే పడదు. అలా అని కాదండి, ఇంట్లో ఇబ్బందుల వల్ల ఆలోచనలో వేసేసాను. నీకెందుకు ఆలోచనలో, నేను చూసుకుంటుంది కదా. పొలాన్ని చేలో కూలోళ్ళు నెడుతున్నాను కానీ వాళ్ళు ఏమో సరిగ్గా పని చేయట్లేదు. మగో నేను ఉన్నాను కదా, అన్నీ నేను సర్ది చెప్పుకుని చూసుకుంటాను కదా. నీకెందుకు? వ్యవసాయాలు ఎంత పెట్టినా లాసే వస్తుంది కానీ లాభం రావట్లేదే. నలుగురికి అన్నం పెట్టడం కోసం ఆ పంట పండించకపోతే రైతులకు తృప్తి ఉండదే. అంతేలేండి, మనకు లాభం వచ్చినప్పుడే వస్తుంది. అమ్మ నాన్న నేర్పిన పని మనకు అదే కదా. సరే పడుకోండి. తోమింది చాలు కానీ ఎప్పుడు ఆ పుల్ల ఆడిస్తానే ఉంటావు. ఎల్లు లోపల ఫోన్ అవుతుంది, వెళ్ళండి లోపలికి. నాలుగు నా తమ్ముడు వస్తున్నాడండి, చాలా మంచి వార్త చెప్పారండి. ఎవరండి పొద్దున్నే ఫోను? మా తమ్ముడు వచ్చేస్తున్నారంటే. మీ తమ్ముడు వచ్చేస్తున్నాడా?
సెంటర్ జైలు నుంచి మనం రిలీజ్ చేస్తారట. అవునా? 8 సంవత్సరాలు అయిందండి మధుగారు జైలుకి వెళ్ళి. ఇన్ని సంవత్సరాలకి ఇంటికి వస్తున్నాడా? అయితే చాలా సంతోషం అండి. మీరు సాయంకాలానికి అన్నీ రెడీ చేయండి మీ తమ్ముడు గురించి. 8 సంవత్సరాల నుంచి ఏం తిన్నాడో ఏటో పాపం మా జైల్లో నోరు చచ్చిపోయి ఉంటుంది. నా తమ్ముడు వస్తాడన్న సంతోషం కన్నా వాడు వస్తే మనం ఎలా ఉంటానో భయం ఎక్కువ ఉంది నాకు. 8 సంవత్సరాలకి ఎంత తాగిన మత్తులో ఏదో పని చేసి సెంటర్ జైలుకి వెళ్ళాడు. సరే నేను పొలం వెళ్తున్నాను, సాయంకాలం అన్నీ తెస్తానులే. వాడు వచ్చాక జాగ్రత్తగా ఉండు. అలాగేనండి. సరే సరే నేను వెళ్తున్నాను పొలం. మరిది ఎప్పుడొచ్చా? ఏంటి అలా వంగు చూస్తున్నానా వంక? వదినా, ఇల్లంతా చూశాను, ఎవరూ లేరు. ఈ గదిలో చూసేసరికి నువ్వు బట్టలు మార్చుకుంటున్నావు అంతే. అది తప్పు మరిది, నువ్వు అలా చూడకూడదు. వదినా, నేను జైలుకి వెళ్ళక ముందు సన్నగా స్కిమ్గా ఉండేదాన్ని. ఇప్పుడేంటి సక్కిలా ఆంటీలా తయారైపోయావు? తప్పుడుగా మాట్లాడుకో. నువ్వు ఇన్నాళ్ళైనా మారలేదు, అలాగే ఉన్నావు. రా ఇలా కూర్చో. నువ్వు మారావనుకుని మీ అన్నయ్య నేను చాలా సంబరపడ్డాం. నువ్వేం మారలేదు. అదంతా ఎందుకు గాని, ఇంతకు మా అన్నయ్యడి? పొలం వెళ్ళిపోయాడు, సాయంకాలానికి వస్తాడు. సరే వదినా, జైలు కూడా తిని తిని నాలుక రుచే మర్చిపోయింది. ఏదైనా నీ చేత్తో మంచి కూర వండి భోజనం రెడీ చెయ్యి. చేస్తానులే. నా వదిలి చూస్తే నా తప్పు కొడుకులు వస్తున్నాయేంటి? వీడేంటి వంటగదిలోకి వచ్చిన అంక అలా చూస్తున్నాడేంటి?
పని? ఏం లేదు వదిన, మల్లెపూలు వాసన వస్తుంటే చూస్తున్నాను అంతే. సారీ వదిన, సారీ. ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు. వదినా, ఎంతసేపు? తిండి తినటం కూడా మారలేదు, మూర్ఖంగా తింటున్నాడు. తమ్ముడు, అరే తమ్ముడు, ఎంత పెద్దవాడు అయిపోయావురా, ఎంతసేపు అయిందిరా వచ్చి. తమ్ముడు, అబ్బబ్బబ్బా, ఏంటిది? అయ్య బాబోయ్, ఈడు ఇంక మందు మారలేదు, మనిషి మారలేనట్టుగా ఉన్నాడు వీడు. నువ్వు వచ్చావని సంతోషపడాలో, నువ్వు మారలేదని బాధపడాలో ఏమీ అర్థం కావట్లేదురా. తమ్ముడు, అరే తమ్ముడు, లేకరా. తమ్ముడు, ఏంట్రా ఇది? ఈ తాగునేంట్రా? నువ్వు ఇంటికి వచ్చావని చాలా సంతోషపడ్డాను రా, కానీ నువ్వు ముందు మానలేదా? అన్నయ్య, 8 సంవత్సరాలు జైల్లో గడిపొచ్చాను. 8 సంవత్సరాలు మగ మానేశాను కదా, అందుకే ఫుల్గా తాగేస్తున్నాను. తమ్ముడు, నువ్వు మారేవనుకున్నాను రా, నువ్వు మారలేదురా, ఇంకా పాడైపోయావురా. ఎందుకురా? అన్నయ్య, త్వరలో మందు మానేస్తానులే, ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది, కొన్ని రోజులు ఇలా వదిలే. నిన్ను ఇలా చూస్తుంటే సంతోషం కన్నా బాధ ఎక్కువ ఉందిరా. నిన్ను ఇలా చూస్తుంటే ఎందుకు బతుకున్నాను రా అనిపిస్తుంది నాకు. నువ్వు నాతో లేని ప్రతి క్షణం కూడా తమ్ముడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూనే ఉండిపోయాను రా. ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదురా. తాగితే ఏమవుద్ది? ఏమండి, బాధపడకండి, మారతాడులే. ఏం మారతాడాడు? మారతాడులేండి, మీరు బాధపడకండి. 8 సంవత్సరాలు జైల్లో ఉండి మారొస్తాడనుకున్నాను, కానీ ఇలా మందుతో వస్తాడనుకోలేదే బాబు. మా నాన్న ఈయన నా చేతిలో పెట్టి చాలా హ్యాపీగా చూసుకోరా అన్నాడు, కానీ వీడు ఇలా అయిపోతాడు అనుకోలేదే. ఎంత ప్రేమగా చూసాను రా నేను, ఎలా మారిపోయాడే వీడు. అరే తమ్ముడు, తిన్నావేంట్రా? నేను అన్నం పెట్టానండి. పెట్టావా? పెట్టానండి. చూసావారా తమ్ముడు, మీ వదినికి నువ్వంటే ఎంత ప్రేమ. మాకు పిల్లలు లేకపోయినా నువ్వే మా కొడుకు అనుకున్నావురా. మేమిద్దరం రోజు నేను తలుచుకున్న క్షణమే లేదురా. సర్లే అన్నయ్య, మాడతానులే, బాధపడకు.
మరిది ఏంటి అలా మీద పడిపోతున్నావేంటి? హే వదులు వదులు. వదిన ఒకే ఒక్క నిమిషం హే, వదిన. వదలరా ప్లీజ్ వదులు. వదిన. కళ్ళు మూసుకొని ఏంట్రా? వదలరా వదులు. ఒకే నిమిషం వదిన. ఏంటి మరిది కళ్ళు ఎత్తికెక్కినాయా? నా మీద పడతావేంటి? ఏంటి నీకు తాగింది ఎక్కువైందా? వదినే కదా, ఒప్పుకుంటే ఏమవుద్ది, పని అయిపోతుంది అంతే కదా. రే 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 ఏం చేస్తున్నావురా దాన్ని? ఆగరా, అది నీ వదిలిరా. ఏం కళ్ళు చేస్తున్నావురా? మూసిపోయా ఏంటి? ఏంట్రా పెద్దవాడి మీద అలా బయటికి పడిపోతున్నా? పోరా, బయటికి తప్పే నువ్వు. ఒరేయ్ నీ వదిన కాదురా, కావాలంటే నేను వస్తాను రా, నాతో ఉండరా. యాడికే యాడికే ఆడుకో, యాడికే లక్ష్మి. తల్లిదండ్రులు వదిన గారి మీద చేస్తున్నావేంట్రా? ఏయ్, నా వదిన నా ఇష్టం, చెయ్యేస్తా కాలేస్తా. అసలు నువ్వు ఎవడరా? ఏయ్ ఎవడికి ఇవిడ అన్నావంటే పళ్ళు రాలు కొడతాను, తాగుబోతాడా. ఆ, అబ్బా అసలు నువ్వేమవుతావే? నా వదిన, నేను దాని మరిది, ఇంతకీ నువ్వేమవుతావే? మా అన్నయ్య ఇంట్లో లేడు, అసలు మీరిద్దరెవరు? ఇన్నాళ్ళకు కొంపకొచ్చి తాగుబోతేదవా. తాగున్నోడికి వదినైతే ఏంటి, ఇంకొకతైతే ఏంటి? వినిగారంటే తల్లితో సమానం రా, కళ్ళు మూసిపోయి ఎట్రే కక్కుర్తేదవా. తాగుబోతుడికి అలాంటివి ఏమి ఉండవమ్మా. ఆర్కే ఈ నన్ను తగిలించు. ఏ? తాగిన మైకంలో ఎవరో తల్లిదండ్రులు వదిన గారిని పాడు నన్ను చేస్తానికి ప్రయత్నిస్తా. ఎవడరా మా తమ్ముడు కొడుతున్నావేంట్రా? అసలు ఎవడరా నువ్వు? అసలు నీ తమ్ముడు ఏంటి ఏం చేసాడు? ఏం పని చేశాడు తెలిస్తే నీకు గుండె ఆగిపోద్ది. ఏం చేస్తే చేస్తాడు? వాళ్ళు ఏం చేశాడు చెప్పు నువ్వు ముందు. వదిన గారిని నీ పాడు తమ్ముడు చేయబోయాడు. తల్లాటి వదిన గారిని పాడు చేయిపోయాడు, నీ కళ్ళు మూసిపోయా. ఏమండి? మీ తమ్ముడికి తాగుడు ఎక్కువైపోయింది, నన్ను పాడు చేయపోయాడండి. నా ఫ్రెండ్ వచ్చి కాపాడిందండి. పొద్దున దిగి తాగి ఆ మైకంలో వదిన గారిని కూడా చూడకుండా మీద పడిపోతున్నారండి. సమయానికి మేము వచ్చి కాపాడాము. జాగ్రత్త అండి. ఓయ్ నువ్వురా, మనం వెళ్దాం.